కేసుల గురించి నారాయణమూర్తి గారు 1 by 1 మాట్లాడదాం. మనతోటి విద్యాసాగర్ గారు ఉన్నారు, జనసేన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. విద్యాసాగర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాయుడు గారు. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడి ఆయన నాయకత్వంలో పనిచేసి ఆ నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో బీజేపీ అంటే బాబు జగన్ పవన్, సింపుల్గా ఒక నిర్వచనం ఇచ్చేశారు. ఇంక అంతకుమించి కూటమి నేతల్ని ఏం టార్గెట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. సో ఇది ఎలా చూడాలి ఈ అంశాలు విద్యాసాగర్ గారు? గుడ్ మార్నింగ్ అండి, మీ మిత్రులిద్దరికి కూడా నమస్కారం. బట్ నాయుడు గారు, వన్ కండిషన్ ఏంటంటే నారాయణమూర్తి మొదలు డిస్టర్బ్ చేయకూడదు. తప్పకుండా ఆయన మాట్లాడకూడదు మధ్యలో. తప్పకుండా సార్, హ్యాప్చువేట్ టు డిస్టర్బ్. కాబట్టి టాపిక్ డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఆయన మధ్యలో తీసుకొని వస్తే మొత్తం అంతా నాశనం అవుతుంది. సో మాట్లాడు విద్యాసాగర్ గారు, మాట్లాడు. దాని గురించి మళ్ళీ టైం వేస్తారు. ఇది పెద్ద టాపిక్. నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తా? మీరు అధికారంలో ఉండి సవ్యంగా పాలన చేయగలిగితే మేము ఎందుకు డిస్టర్బ్ చేస్తాం? పాలన గాడి వదిలేసి ఆరోపణలు చేయడం మాత్రమే మొదలు పెడితే డిస్టర్బ్ చేస్తాం తప్ప ఆరోపణలని పక్కన పెట్టి ముందు పాలన చేస్తే ప్రజలు మెచ్చుకుంటారు, మేము మెచ్చుకుంటాం. విద్యాసాగర్ గారు కంటిన్యూ చేయండి. ఇదే నారాయణమూర్తి వచ్చింది, ఇదే. రైట్, కంటిన్యూ చేయండి సార్, దయచేసి ఇంకా అంశం వదిలేండి, కంటిన్యూ చేయండి. ఆయన మాట్లాడితే నేను మాట్లాడండి. ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద డిబేట్. ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడాల. సంస్కారం అనేది ఒకటి ఉండాలి మనిషికి. దాని గురించి మనం మాట్లాడుకోవడం బాగోదు, కానీ మాట్లాడబాదు. దయచేసి ఆగండి సార్ నారాయణమూర్తి గారు. ఆయన మ్యూట్ చేయండి. పెద్ద పెద్ద పాదాలు ఎందుకు మాట్లాడాలి? రైట్, ఆగండి ప్లీజ్. దయచేసి కొంచెం సేపు ఓపిక పట్టండి. నెక్స్ట్ మీ దగ్గరికే వచ్చేది కాబట్టి సమయం ఓపిక పట్టాలి. విద్యాసాగర్ గారు కంటిన్యూ చేయండి మీరు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన కార్యక్రమం వేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీఎంగా, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి ఒక నాయకుడు మరణానికి సంస్మరణ ఒక జయంతి ప్రోగ్రాంకు వచ్చారు. ఆయన ఆ పార్టీ గురించి మాట్లాడుకుంటారు. రాహుల్ గాంధీ గారు ఒక వీడియో సందేశం పంపారు అనుకుంటాను. సోనియా గాంధీ గారు కూడా ఒక వీడియో సందేశం పంపినట్టున్నారు. ఇప్పుడు ఆయన చనిపోయింది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. ఆయన తుది శ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం నా లక్ష్యం అని చెప్పేసి అన్నారు. అంతకు మునుపు 2004లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు అయినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారిని నేను ప్రధానమంత్రిగా చూడాలని ఒకటి. సెకండ్ హైయెస్ట్ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే అక్కడ రిప్రజెంట్ చేశారు పార్లమెంట్ లో. ఇది చరిత్ర, దీన్ని ఎవడు మార్చలేడు. ఖచ్చితంగా రాజకీయ సమీకరణాల్లో ఇది జరిగి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 20 ఏళ్ళు అయింది. 20 సంవత్సరాల తర్వాత ఒకే పార్టీలో అందరూ ఉన్నారా? లేరు కదా. చాలా మంది రాష్ట్రం విడిపోయింది, చాలా మంది తెలుగుదేశం వాళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి వచ్చారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనే కొత్త పార్టీ ఒకటి పుట్టింది, తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి ఉంది, బీజేపీ కొంతమంది తెలంగాణ స్టేట్ తీసుకునేది. ఈ 20 సంవత్సరాల్లో ఒక పరిణామ క్రమంలో చాలా మార్పులు జరిగాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్. తదనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయ్యారు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమంత్రి చనిపోతే ఆయన సభకు వచ్చినటువంటి వాళ్ళు ఆయన గురించి మాట్లాడాలా, లేకపోతే ఇంకా దేని గురించి మాట్లాడతారు? ఏదైనా మాట్లాడడానికి మనం ఏదైనా తెలుసుకొని మాట్లాడాలా, లేకపోతే ఇంకోటి మాట్లాడాలా? ఆ వ్యక్తి గురించే మాట్లాడతారు. లేకపోతే ఆ వ్యక్తి మంచి పనులు, గొప్ప పనులు ఉంటాయి, ఏమంటే వాటి గురించే మాట్లాడుకుంటారు తప్ప ఇంకోరి గురించి ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ క్లియర్ కట్ గా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రాజశేఖర రెడ్డికి వారసులు షర్మిలాయే అని ఎవరు చెప్పారు? సోనియా గాంధీ చెప్పింది, రాహుల్ గాంధీ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ కొంతమంది రాజకీయంగా
మనుగడ లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలిపోయినా అట్టి పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ లీడర్లు ఎవరిని అథరైజ్ చేస్తున్నారు అంటే షర్మిలా గారిని అథరైజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకోవచ్చు, ఒక వ్యక్తి పార్టీ పెట్టుకోవచ్చు, తండ్రి లెగసీని క్యాచ్ చేసుకొని అధికారంలోకి రావాలనే కోరిక తలంపు ఉండొచ్చు. ఆ రోజు నవరత్నాలతో పాటు జెండాలో ఎవరెవరు ఉన్నారు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జెండాలో ఎవరు వచ్చారు, మేనిఫెస్టో దాని మీద ముద్రలో, తర్వాత ఇప్పుడు మళ్ళీ జెండాలో ఎవరు వచ్చారు, అదొకసారి ఎవరిని వాడుకున్నారు, తండ్రి అడ్డబెట్టుకొని రాజకీయం ఎవరు చేశారో ఒకసారి మనం మాట్లాడుకుంటే చూసుకుంటే చాలా బాగుంటది. అదే ఒక బూత్ ఛానల్లో, ఆ బూత్ ఛానల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అయ్యింది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫేస్ కు పుష్పాలు పడుతున్నట్టు ఎన్ని సంవత్సరాలు రన్ చేశారు షోను, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర బొమ్మ ఏమైంది, ఆ పుష్పాలు ఎక్కడ పోయినాయో మనకి ఎవరికి తెలియదు. ఈరోజు కళలతో సహా మార్చేసుకున్నారు. ఎంత మనం డబ్బా కొట్టుకోవాలని చూసుకున్నా చరిత్ర అనేది ఎక్కడికి వెళ్ళదు నాయుడు గారు. చరిత్రే. నాకు బహుశా నారాయణమూర్తి గారు కాంగ్రెస్ పార్టీలోనో లేకపోతే వైసీపీ పార్టీలో ఎంతకాలం ఉన్నారో నాకు తెలియదు, గాది వెంకటేశ్వర గారు రాజకీయాల్లో ఎంతకాలం ఉన్నారో నాకు తెలియదు. కానీ 2003 సంవత్సరంలో నేను అప్పుడు జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. కమతం రామరెడ్డి కానీ లేకపోతే ఢిల్లీ లీడర్లు కానీ, డీకే కానీ, అప్పుడు ఇంకా జనార్దన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, వీళ్ళంతా బస్ యాత్ర హనుమంతరావు గారు కానీ, వీళ్ళంతా కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బస్సు యాత్ర చేసేటప్పుడు రాజశేఖర గారితో నేను 700 కిలోమీటర్లు ట్రావెల్ చేశా పర్సనల్ గా. ఐ నో హిమ్ పర్సనలీ. ఆయనతో కూర్చొని నేను జర్నలిస్ట్ గా పనిచేసేటప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కి ఇన్వైట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్ళా నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా స్టేటస్ లో హార్స్ హిల్స్. సో వీళ్ళొక్కరే రాజశేఖర రెడ్డిని చూసినట్టు, వీళ్ళొక్కరే రాజశేఖర ట్రావెల్ చేసినట్టు కాదు, అందరూ దగ్గరగా చూసే ఉంటారు. ఎక్కడ ముఖ్యమంత్రిగా నేను జర్నలిస్ట్ గా పనిచేసేటప్పుడు నాకున్నటువంటి స్వీయ అనుభవం నాకుంది ఆయనతోటి. అదే రోజు నేను బ్రేక్ఫాస్ట్ చేసిన రోజే మైసూరారెడ్డి పార్టీ మారి తెలుగుదేశంలోకి వచ్చారు. ఆ టాపిక్ కూడా మా ఇద్దరి మధ్య జరిగింది. సో దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఎన్నికల హామీలు ఏమి ఇచ్చారు, ఆ రోజు ఎన్నికల హామీల తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏమి ఇచ్చారు అన్నది నేను చూసా. ఎవరు ఆథరైజ్ చేసే అవసరం లేదు దీనికి. ఆయన పర్సనల్ ఐ విట్నెస్. సో వీళ్ళు చెప్తారు 108 అని. 108 అనేది అసలు ప్రభుత్వ పథకం కాదు, ఫండమెంటల్ గా అది బైర్రాజు ఫౌండేషన్ సత్యం కంప్యూటర్స్ వాళ్ళు స్థాపించినది. 18 అంబులెన్సులతో 2002లో ఆంధ్రప్రదేశానికి అప్లికేషన్ పెట్టుకుంటే ఒక BPO సెంటర్ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో బైర్రాజు ఫౌండేషన్ ఇప్పుడు కూడా నెట్లో దొరుకుతూ చూసుకోండి కావాలంటే. దాన్ని అమెరికాలో లాగా 1088 1044 నెంబర్ లాగా తయారు చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టి దాన్ని 108 గా కన్వర్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంత హిస్టరీ క్లెయిమ్ చేసుకోవడం కాదు. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ రావటం, మా ప్రభుత్వం పోవటం, దాన్ని పెద్ద మనసుతో రాజశేఖర్ పెద్ద మనసుతో విస్తరించారు. అంతే తప్ప ఆయన మానస పుత్రిక ఏం కాదు అది. ఆరోగ్యశ్రీ ఆలోచన కూడా రాజశేఖర రెడ్డి గారిది కదా? కాదు, రాజశేఖర్ గారు బైర్రాజు ఫౌండేషన్. ఇదే విషయం సత్యం రామలింగరాజు అఫిడవిట్ హైకోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్ లో ఇదే రాశారు. హైకోర్టులో మేము బైర్రాజు ఫౌండేషన్ తో మేము స్థాపించాము, అది ఈ రోజు 108 గా ఉంది, ఆ రోజు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము సత్యం కంప్యూటర్స్ నుంచి అని చెప్పేసి సత్యం కంప్యూటర్స్ ఫైల్ చేసింది. కోర్టులో అదే చెప్పారు. జడ్జిమెంట్ లో కూడా శిక్ష తగ్గించడానికి కూడా అది కూడా ఒక మానవతా కారణాలు అవంతా కూడా. రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారా? స్టిల్ ఐ రిమెంబర్ మందకృష్ణ మాదిక్ గారు ఒక గుండె జబ్బు పేషెంట్ ఉన్న పిల్లోడిని ట్యాంక్ బండి మీదుగా తీసుకొచ్చి సెక్రటరేట్ మీద ధర్నా చేస్తే రాజశేఖర్ గారు సెక్రటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లోడికి ఆపరేషన్ చేయమని చెప్పి మందకృష్ణ గారిని కమిటీలో ఫామ్ చేసి ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి అప్పటికప్పుడు దీని మీద యాక్షన్ ఆఫ్ ప్లాన్ డ్రాఫ్ట్ చేసింది అప్పుడు ప్రభుత్వం, రాజశేఖర్ ప్రభుత్వం. కానీ దాని మూల కారకుడు మందకృష్ణ మాదిగా. ఐ వాస్ దేర్ పర్సనల్లీ దట్ డే ఇన్ హైదరాబాద్. ఏం మాట్లాడతారండి పిచ్చి పిచ్చి మాటలంతా కూడా. లేని
శిరస్సును లేని శిరస్సును తీసుకొని వచ్చి కూర్చోబెట్టడానికి ట్రై చేసి నిన్న ఓ మహానేతగా చిత్రీకరించి ఆ మహానేత చచ్చిపోయాడని చెప్పి దానికేదో పెద్దగా వీళ్ళేదో ప్రొజెక్ట్ చేసుకుంటే అదే మహానేత ద్వారా జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు, కేసులు, భూదోపిడి, ఖనిజ వనరుల దోపిడి, ప్రకృతి వనరుల దోపిడి ఎంత జరిగిందో రాష్ట్రం మొత్తం చూసింది. ప్రకృతి జోలికి పోయాడు కాబట్టి ఆయన ప్రకృతిలో కలిసిపోయాడు. తెరగొడితే మాట చనిపోయిన వాళ్ళ గురించి. కానీ కిరీట సారథ్యం చేయటం ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి మందకృష్ణ కారకుడు మూలము, రెండవది 108 పథకం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు 2002. ఇప్పుడుగా నేను చెప్పడం కాదు, హైదరాబాద్ లో మెట్రో స్టేషన్ కి ప్రపోజల్స్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి స్వయం కేటీఆర్ గారు చెప్పారు. పీవీఆర్ ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఎక్కడైతే ఉందో ఫ్లైఓవర్ ప్రపోజల్ గత 10 సంవత్సరాలుగా తెలంగాణను పరిపాలించే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ గారు హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర గురించి కొన్ని వందల సార్లు విద్యాసాగర్ గారు రాజశేఖర రెడ్డి గారిని అందరూ ఖచ్చితంగా గౌరవించుకోవాలి. రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ఆయన చావు గురించి మాట్లాడతారు, కుసంస్కారం ఇది. రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ఖచ్చితంగా ఆయన్ని అందరూ గౌరవించుకోవాలి. నేను చెప్పాను మాట్లాడాడు రేవంత్ రెడ్డి కూడా గారు, ఆయన మాట్లాడాడు. ప్లీజ్ ఆయన మాట్లాడితే మేము మాట్లాడకూడదు, మేము మాట్లాడే ఇది మాకు ఇచ్చే బాగుంటది. ఇది సంస్కారవంతం చేసే పని ఇదంతా కూడా. ఈ కుసంస్కారం మాట్లాడద్దు, వ్యక్తిగతంగా వద్దండి, వ్యక్తిగతమైనటువంటి దోషాలు వద్దు, వ్యక్తిగతంగా వద్దు, ఏదైనా పాలసీ విధానాల మీదే మాట్లాడదాం. గతంలో జరిగిన అంశాలు ఆయనకు 13 నిమిషాలు ఇచ్చారు టైం, 9 నిమిషాలు అయింది. నాకు ఇంకా 4 నిమిషాలు నా స్టేక్ నాకు రావాలా? వ్యక్తిగతంగా వద్దు. నారాయణమూర్తి గారు చెప్పడం చేత కాక నువ్వు ఎన్ని సోది మాట్లాడతావు? సోది మాట్లాడుకో, నీకు చేత నీ సోదో ఇది చరిత్రలో మాకు తెలుసు. నువ్వు రాజకీయాల్లో లేనప్పుడు ఈ సోది ఎవరికి కావాలి? నేను పర్సనల్ విట్టేసాయా చేయడానికి పెట్టుకోలే చేస్తారో అది కాదు. వాగ్దానం మాట్లాడు. నువ్వు మహానాయకుడు గురించి నువ్వు తప్పుగా మాట్లాడుకో. మహానాయకుడు మాట్లాడుతూ మహానాయకుడు ఎట్లా అయ్యాడు? మహానాయకుడే తీసుకొచ్చాడా మీ నాయకుడు? భూదోపిడి చేశాడు, ప్రకృతి చేశాడు, దోపిడీ ఎట్లా చేయాలని నేర్పించాడు. మట్టి నమ్ముకోవడము, చెత్త నమ్ముకోవడము, ఇసుక నమ్ముకోవడము అని చెప్పి మహానేతగా చెప్పినటువంటి వాళ్ళు మీరా మాట్లాడే ఆ కుటుంబ చరిత్ర ఏంది, ఆ కుటుంబ బతికేది మా తెలీదా? విద్యాసాగర్ గారు దయచేసి విద్యాసాగర్ గారు వ్యక్తిగతంగా వద్దు. విద్యాసాగర్ గారు రాజకీయ అంశాల మీద మాట్లాడదాం, వారి రాజకీయ అంశాల మీద మాట్లాడదాం, కానీ వ్యక్తిగతంగా వద్దు దయచేసి. ఎందుకంటే ఎవరి నాయకుడిని వాళ్ళు ఖచ్చితంగా అభిమానించుకుంటారు, ప్రేమించుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం భౌతికంగా లేని వారి గురించి మాట్లాడటం అనవసరం. రమణాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ గురించి మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఆయన ద్వారా మీరు మీ నాయకుడు పోయినందుకు దయచేసి విద్యాసాగర్ గారు అదేవిధంగా నారాయణమూర్తి గారు దయచేసి ఓపిక పట్టాలి. మీరు దయచేసి మీ ఇద్దరు దయచేసి, ఎందుకంటే ఈ